హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అప్డేట్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే, నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి మీకు చెప్తాను. నాకు పెళ్ళైనప్పటి నుండి నా చుట్టూ తిరిగిన కొంతమంది జనాలు, కొంతమంది బంధువులు నాకు చేసిన మోసాలు, ఇంకా చేస్తున్న మోసాలు, వాళ్ళు చేస్తున్న దాడులు, పైకి పెద్ద మనుషుల్లా కనపడతారు, ఏదో మనకి ఉద్ధరించినట్టుగా చెప్తారు, కానీ జనాలు లేనప్పుడు ఎన్నో రకాల మోసాలు, దాడులు, పిల్లోల మీద దాడులు, ఫ్యామిలీ మీద దాడులు, ఎన్నో దాడులు చేస్తారు. నన్ను చాలా విధాలుగా హింసించారు, రాత్రుల్లో నిద్ర లేకుండా చేశారు. ఇంకనైనా మీ తప్పులు మీరు తెలుసుకొని ఈరోజు ఆ మహాశివుడు, పరమశివుడు అనుగ్రహంతో ఈ మాత్రము ఉన్నానంటే ఆ దేవుడి దయ, ఆ దేవుడి కృప. అదేవిధంగా కొంతమంది చూపించిన మనోధైర్యం ఈ రోజుటికి ఆ దేవుడి కృపతో ఈ విధంగా మాట్లాడగలుగుతున్నా. అయినప్పటికీ మీరు చేసిన మోసాలు, మీరు చేస్తున్న దాడులు ఇంకటినైనా మానేసి నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇప్పించాల్సిందిగా కోరుతున్నా. మీరు ఏమైతే మీ పాడుపడిపోయిన ఇల్లుల్ని బాగు చేసుకొని, నా పూర్తి సామాన్లని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని నన్ను రోడ్డు మీద వదిలేశారో మీ తప్పును మీరు తెలుసుకొని నా సామాన్లు, నా బట్టలు నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. లేదంటే ఆ శివుడు మీకు ఏం చేయాలో అది చేస్తాడు. అదేవిధంగా ముఖ్యంగా నీకు చెప్తున్నా, ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి నీకు ఎన్నో విధాలుగా అన్ని రకాలుగా ఆర్థిక సహాయం చేశాను, నన్ను నిలువుగా ముంచేశావు. నువ్వు నీ తప్పు తెలుసుకొని నాకు ఇవ్వాల్సిన డబ్బులు, నేను తీర్చిన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ ఇస్తావని ఆ దేవుడు నమ్ముకోనుండా. ముఖ్యంగా నువ్వు నా బండి, నువ్వే చెప్తావు ఎలాంటి సంబంధం లేదని, కానీ నా బండి నువ్వు తీసుకున్నావు. నాకు ఆ బండి ఎన్ని విధాలుగా ఉపయోగపడిందో నీకు తెలుసు. ఆ దేవుడు సన్నిధిలో చెప్తున్నా, నా బండి నాకు ఇవ్వాలని.